యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉందని సెలవిచ్చిన దేవుని స్తోత్రాలు. నా పాపం చీకటిని అంధకారాన్ని పోగొట్టడానికి భూమికి ఆకాశానికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు నా కోసం వేలాడి నా పాపం చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన వెలుగు, మీరు ఇచ్చిన జీవం, మీరు ఇచ్చిన రక్షణ, మీరు ఇచ్చిన విడుదల విమోచన బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో మీరు చేసిన వేరే ఉపకారం అద్వితీయ సత్యదేవుడు అని నేను మీరు పంపిన యేసుక్రీస్తు ప్రభువు కృపను నాకు అనుగ్రహించిన దేవాలయాలు చెల్లిస్తున్నాను. మీరు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేపడుతున్నాను. నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నా రక్షకుడు నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకే అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక చరణం పాడుకుంటా. యెహోవా నా బలమా. చిన్న పాట పుస్తకాల్లో పాడుతుంటారు. పల్లవి చివరి చరణం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట. మనందరం లేచి నిలబడి పాడతారు. పల్లవి చివరి చరణం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరదవలె కత్తి నీరులో కొట్టిన, వరదవలె కత్తి నీరులో కొట్టిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు పాత్రుడా నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు పాత్రుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగానము చేసెను, హల్లెలూయా స్తుతిగానము చేసెను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుదాం.
యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నంబర్ 88. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదవండి. యోహాను సువార్త 8:12, పేజ్ నంబర్ 88. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నదని చెప్పాను. మరొకసారి చెప్తాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పాను. రెండవదిగా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నంబర్ 98. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మరొకసారి చెప్తాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చదవండి. లేఖన భాగం దీవించి ప్రభుత్వంతో మాట్లాడి ఈ మధ్యాహ్నకాల సమయంలో యోగ్యంగా ప్రభు గారు పాల్గొనడానికి ప్రభు మనకి సహాయం దయచేయాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అద్వితీయ సత్య దేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని లేఖనాల్లో రాయబడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకం నాకు వెలుగును సెలవిచ్చింది. ఆ వెలుగును, మీలో ఉన్న జీవమును మేమందరం పొందుకోవడానికి మీరే మాకు చూపుతూ రావాల్సిందిగా వేడు. అయోగ్య దాసుడు తండ్రి, నన్ను మీ కలవరి సిలువ చాటున దాచి మీ రక్త ప్రోక్షణ కింద నుంచి మీరే మీ ప్రజలతో మాట్లాడి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీరే పొందవలసిందిగా వేడు. అయోగ్య దాసుడు తండ్రి, నన్ను మీ కలవరి సిలువ చాటున దాచి మీ రక్త ప్రోక్షణ కింద నుంచి మీరే మీ ప్రజలతో మాట్లాడి యోగ్యమైన విధానంలో వారిలో పాల్గొనడానికి మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభావ మీ వాక్య వెలుగులో యోగ్యంగా మీ యొక్క శరీర రక్తాల్లో పాల్గొనడానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ దేవుని యొక్క జీవాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఈ లోకంలో దేవుడిలో ఉన్న జీవం మనం పొందుకోవాలంటే పరలోకం నుండి ఈ లోకమునకు దిగివచ్చి మానవులందరికీ పరలోకం యొక్క తండ్రి యొక్క ప్రేమను, పరలోకపు తండ్రి యొక్క చిత్తమును, పరలోకపు తండ్రి యొక్క ఏర్పాటును తెలియజేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగుటయే నిత్య జీవము. ఈ లోకంలో దేవుడిని తెలుసుకోవడం జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడిని తెలుసుకోవడం అనేది అది నిత్య జీవాన్ని చూపిస్తుంది. దేవుని గురించి తెలుసుకోవడం అంటే ఎవరైతే దేవుని గురించి తెలుసుకుంటారో వారు ఈ లోకంలో దైవికమైన జీవాన్ని కలిగి ఉంటారు. ఆ జీవము దేవుడు అనుగ్రహించే జీవం. ఇందాక ఆరాధన వర్తమానంలో 3 రకాలైన జీవాల గురించి చదువుతూ వచ్చాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చదువుతాం. అది ఏ వెలుగంట? నిజమైన వెలుగు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని చెప్పాడు. ఏ వెలుగు? రెండోది నిత్యమైన వెలుగు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ యోహాను భక్తుడు రాసిన సత్యమైన వెలుగు.
ఈ లోకంలో వెలుగులో ఉన్నానని చెప్పుకోవడం కాదు, సత్యమైన వెలుగు. ఏంటో సత్యమైన వెలుగు అంటే ఆ కింద వచనాలను చదివితే, లోకంలో దేవుని ప్రజలను ప్రేమించడం, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రేమించడం, దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క ప్రజల సహవాసాన్ని, దేవుని యొక్క రాజ్యం కోసం ప్రయాసపడే వారిని ప్రేమించడం. ఎవరైతే దేవుని యొక్క రాజ్యానికి దూరంగా ఉన్నారో వారిని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింప చేయడానికి, వారి కోసం ప్రార్థన చేయడం, వారి గురించి ప్రయాసపడటం, ఇదంతా సత్యమైన వెలుగుల గురించి తెలుసుకున్న వారు చేసే పనులు. సత్యమైన వెలుగు గురించి తెలుసుకొని ఆ సత్యమైన వెలుగులో నడిచే వారిని ద్వేషిస్తే నీలో ఉన్నదే సత్యమైన వెలుగు కాదు అని అక్కడ భక్తులు యోహాను రాస్తారు. కాబట్టి ఆ సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు ఈ లోకంలో ఎక్కడ ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువులో. అందుకే ఆ మాట యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచే వారిని ప్రేమిస్తూ ఈ లోకంలో జీవించడమే మనం సత్యమైన వెలుగును కలిగి ఉన్నామనే దానికి సూచన. కాబట్టి ఇంకా ఆ వెలుగులో ఎవరైతే రాలేదో, ఇంకా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా దూరంగా ఉంటున్నారో దానికోసం యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, అద్వితీయ సత్యదేవుడైన ఆ సృష్టికర్తను యెహోవాను యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవం. ఇంకా ఆ జీవానికి నువ్వు దూరంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆ జీవాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలని, ఆ జీవపు వెలుగులో నడవాలని, ఆ జీవాన్ని కోరుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ జీవాన్ని పొందుకోవడానికి నువ్వేమి కష్టపడక్కర్లేదు, ప్రయాసపడక్కర్లేదు. నీ కోసం నువ్వేమి దానికోసం వెల చెల్లించాల్సిన పని లేదు. నీ పాప రుణమును తీర్చడానికి తన ప్రాణాన్ని ఖరీదముగా పెట్టి ఈ లోకంలో నీ పాప రుణమంతా తీర్చివేసిన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది అదేవిధంగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపడని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. కాబట్టి ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్షణకు దూరంగా ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడారు. ఈ రోజైనా ఈ మాటలు వింటూ ఉండగా, యేసు ప్రభువారి పాపని, నా పాపాలు క్షమించు, నాలో జీవము లేదు, నాలో నిత్య జీవం లేదు, సత్యమైన జీవం లేదు, నిత్యమైన జీవం లేదు, ప్రభా నాకు జీవాన్ని దయచేయి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఈ క్షణమే నిత్యమైన జీవాన్ని అనుగ్రహించి ఆయన వెలుగులో నడవడానికి సహాయం చేస్తారు. కాబట్టి లోకంలో ఆ నిత్యమైన వెలుగుని, ఆ జీవం కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడమే గొప్ప భాగ్యం. రండి దేవుని యొక్క వాక్యంలో పౌలు ఎఫెసీ పత్రికలో ఆ జీవాన్ని గురించి ఒక మాట రాస్తారు. ఎఫెసీ పత్రిక 4:18 పేజ్ నంబర్ 175. ఎఫెసీ 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ లోకంలో దేవుని ఎరగని వారి గురించి, దేవునికి దూరంగా ఉండే వారి గురించి ఈ లోకంలో పౌలు ఏం చెప్తున్నాడంటే ఎఫెసీ పత్రిక 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏం చెప్తున్నాడంటే అన్యజనులు నడుచుకుంటారు, వాళ్ళకి దేవుడు అంటే అసలు భయము భక్తే ఉండదు. ఏదో నలుగురితో వెళ్ళామా వచ్చామా అనుకున్నట్లుగా వాడు భక్తి సాగుతాం. అది కూడా కొంచెం నయం అనిపిస్తుంది ఒకసారి. నేను కొంతమందిని చూస్తే పొద్దున్నే తెల్లవారుజామున లేచి చెప్తా ఉంటారు,
అది మూఢభక్తి, అది అంధభక్తి అని అనుకుంటున్నాం. మరి మన సంగతి ఏంటి? దేవుడు అంటే మనకి ఎంత ప్రేమ, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నాం. ఏదనంటే నాకు కడుపులో మోషన్స్ అవుతున్నాయి, అది అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, చుట్టాలు వచ్చారు, రకరకాలైన సాకులు చెప్తూ ఆత్మ సంబంధమైన జీవాన్ని పోగొట్టుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్న వారికి మీరు అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకోవాలి. సాకులు చెప్పడం అది అన్ని జనులు చేసే పని. దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థంగా జీవించాలి, సత్యాన్ని మాట్లాడాలి. బలహీనతుంటే అది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు కరుణిస్తాడు. అంతేగాని దానికి మేకప్ వేసుకోవద్దు అని పౌలు చెప్తున్నాడు. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక నడుచుకోవద్దని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఏం చేస్తారంటే అన్ని జనులు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏమన్నా అర్థమైందా? అలా చదవన్నమాట. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత ఏముందంటే అంధకారమైన మనస్సు ఉందంట, కఠినమైన హృదయం ఉందంట, ఆ తర్వాత ఏముందంటే అజ్ఞానం ఉందంట. 3 మాటలు చెప్పండి. అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యము, అజ్ఞానం. ఈ 3 చాలు దేవుడి నుంచి దూరపరచడానికి. దేవుడి నుంచి దూరపరచబడిన వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడి. దేవుడి నుంచి దూరపరచబడటం అంటే దేవునిలో ఉన్న దైవికమైన జీవములో నుంచి వేరుపరచబడటం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి నాకు ఒక జడ్జి గారు తెలుసు. విజయవాడలో గన్నవరంలో బెరాక ప్రార్థన మందిరం. ఆయన పేరు జయబాబు గారు. ఆయన స్పెషల్ సెషన్స్ జడ్జి విజయవాడ కోర్టులో. ఆయన అందరికంటే ముందు వస్తారు. ముందు వచ్చి ఒక సామాన్యమైన లైట్ కలర్ షర్ట్ వేసుకుని, ఒక లైట్ కలర్ ప్యాంట్ వేసుకుని వచ్చి ఎంత భయభక్తులతో దేవుని సన్నిధిలో కూర్చుంటాడంటే అంత భయభక్తులతో కూర్చుంటాడు. నేను జడ్జిని అనే ఏ విధమైన ఆ గర్వం కానీ ఇది కానీ ఏముండదు అన్నమాట. ఆయన ఇల్లు మందిరానికి 2 లైన్లు అవతల ఉంటే అక్కడి నుంచి నడిచి వచ్చేస్తాడు. కారు ఉంది, ఆ కారు వస్తే ఆ కారులో ఆయన జడ్జి అని దాని మీద కోర్టు ప్రిన్సెస్లోకి వెళ్ళడానికి కొన్ని స్టిక్కర్లు అంటించుంటాయి. దాన్ని బట్టి ఆయన జడ్జి అని అర్థమవుతుంది. కాబట్టి ఆ కారు అక్కడ పెట్టి నడిసే వస్తాడు. నడిసే వచ్చి ఎంతో భయభక్తులతో దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం విన్న తర్వాత వచ్చి ఆ వాక్యాన్ని గురించి మాట్లాడతారు. తనకి ఏం అర్థమైందో చెప్తాడు అన్నమాట. నేను అంటాను, బైబిల్ అంతా లాలో ఉంటుందండి, మీరు చదివిన లా అంతా బైబిలే. కాబట్టి మేము యేసుక్రీస్తు ప్రభువులో ఆ యొక్క చట్టము ధర్మశాస్త్రం అంతా నెరవేరిందని చెప్తాము. కాబట్టి ఆ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. కాబట్టి మీరు నేర్చుకున్న ధర్మశాస్త్రం అంటే లా చదివాడు, LLB చదివాడు. కాబట్టి అదంతా బైబిల్లో ఉండేది. అంటే అయినా కానీ మీరు చెప్పేటప్పుడు నాకు కొత్త విషయాలు దేవుడు మాట్లాడతాం. దేవుని యొక్క వాక్యం వైపు నేను చదువుకున్న లా వేరు అని చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ మనుషులు మన యొక్క తగ్గింపు, వారి దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడం పట్ల వారికి ఉన్న ఆసక్తి, దేవుని మందిరంలో ఆయన కూర్చున్న ఆ విధానం నాకు చాలా హృదయాన్ని పట్టుకుంటున్నాను. నేను పెద్ద జడ్జి అన్న స్పెషల్ గ్రేడ్ జడ్జి అనమాట. ఎవరు కోర్టులు పనిచేయని సందర్భంలో కూడా ఈయన కోర్టులో ఉంటాడు. అంత అధికారం, అంత ఉన్నతమైన స్థానం ఆయన జీతం చేత నా కళ్ళు చెదిరిపోయాయి. ప్రతిదీ ఆయనకు వచ్చే అలవెన్స్లు కానీ, ఆయనకు
ప్రతిదీ గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట. ఆయన పనిచేసే సెక్రటరీ యొక్క జీతం కానివ్వండి, A to Z గవర్నమెంటే భరిస్తారు. అంత స్థితి ఉన్నా కానీ దేవుని సన్నిధికి వచ్చి ఎంత భయభక్తులతో కూర్చుంటారంటే, కొంతమందిని చూస్తే ఎంత ముస్తాస్తో దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే విధానం, దేవుని మందిరాన్ని ప్రేమించే విధానం, అది ఏమంటుందంటే ఎలా చెప్పాలి, అంత ఉన్నతంగా దేవుని ప్రేమించే ప్రజలను చూస్తే చాలా సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు మనసులో అంధకారం ఉన్నది, వారి హృదయంలో కాఠిన్యం ఉంటుంది, వారి హృదయంలో అజ్ఞానం, తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని నుండి కలుగు జీవం నుండి వేరు చేయబడిన స్థితిలో మనం కూడా అటువంటి వాడు. నా వాటికి నేను ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా విన్నాను. మీ అందరికీ తెలిసినట్టుగా నేను 15వ సంవత్సరంలో 10th క్లాస్ చదువుతా ఇంట్లో అని చెప్పాను. 81వ సంవత్సరంలో 88వ సంవత్సరంలో తిరిగి ఇంటికి వచ్చాను. 15వ సంవత్సరం నుండి 22వ సంవత్సరం దాకా నా ఎవరి కాలమంతా లోకంలోనే గడిచింది. ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తిరిగిన స్థితిలో నుంచి దేవుని యొక్క విధేయత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధిలో దైవికమైన జీవము ఎలా ఉంటుందో దేవుడు రుచి చూపించి దేవుని యొక్క మార్గంలోనికి దేవుడే తీసుకొచ్చాడు. ఒకసారి అంటే ఒక దైవజనుడిని మా నాన్నగారు, నాకు 7 కొడుకులండి, ఒక ఇంట్లో వెళ్ళిపోయాడు, 10th క్లాస్ చదువుతా, వాడి కోసం ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నాడంట, నువ్వు వాడిని పెంచలేవని చెప్పి దేవుడు వాడిని తీసుకెళ్ళి ఆయన ఎక్కడో పెంచుతున్నాడు, తిరిగి వాడు వస్తాడని చెప్పాడు. ఆ మాటతో వాళ్ళు 7 సంవత్సరాలు నేను ఇంటికి వచ్చేంత వరకు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ, దేవుడు అనుగ్రహించిన కృప, ఎవరినైనా సరే ఎటువంటి వ్యక్తినైనా బైబిల్లో సౌలు గురించి ఆలోచించారు. ఎటువంటి వ్యక్తి సౌలు? ఎవరికైనా మాటినేవాడా? ఎవరైనా లెక్క పెట్టేవాడా? ఎవరైనా భయపడేవాడా? ఏ భయము లేని ఆ వ్యక్తిని ఈ లోకంలో ఎంతో దేవుడిగా దేవుడు చేస్తారు. నిజమైన దేవుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారిలో తెలియకుండానే దేవుని యొక్క మాటలంటే ఆ రకమైన భయభక్తులు, దేవుని యొక్క జీవాన్ని గురించి వినడం, దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని సన్నిధిలో కొంచెం దేవుడిని గౌరవించవలసిన ఆ గౌరవము, దేవుడు అంటే దేవుని యొక్క సన్నిధిలో చూపవలసిన భయభక్తులు, అవన్నీ మనకి మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి తెలియచేయబడతాం. రోమాపత్రికలో పౌలు రాస్తున్నాడంటే వారి హృదయంలో తమలో అజ్ఞానం ఉంది, వారిలో కాఠిన్యమైన హృదయాలు ఉన్నాయి, వారి మనస్సులో అంధకారం ఉంది. దీన్ని బట్టి వారు నిజమైన దేవునికి దూరం అయిపోయారు, దేవుని వలన కలిగి జీవములో నుంచి వేరైపోయారు. వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి చెప్తున్నాడు. రండి 19వ వచనం. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొని. ఇంక ఇవన్నీ నేను వర్ణించలేదు, మీరు వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడు మీకు అటువంటి అజ్ఞానము, హృదయ కాఠిన్యం, మనసులో ఏదైనా అపవిత్రత ఉంటే దేవుడు ఈ వాక్యం చదివేటప్పుడు వాటన్నిటి నుంచి దూరపరచబడాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా మీతో మాట్లాడి కొనసాగి చేస్తారు. ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాల్పొందడానికి కూర్చుంటారు. ఆ కాఠిన్యం, ఆ యొక్క అంధకారం, ఆ మనసులో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయపడతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. లోకంలో యేసుక్రీస్తు ప్రభువు ఎలా జీవించాడో ఆ జీవితాన్ని మనం ధ్యానం చేసే కొలది, ఆయన అడుగుజాడలో నడిచే కొలది ఆయనే మనకు దీనత్వాన్ని, ఆయనే మనకు తగ్గింపుని నేర్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో గోల్డెన్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే అది నీకు ఇతరులు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటావో దాన్ని నేను ఇతరులకు చేయమని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పాడు. అది బైబిల్లో గోల్డెన్ రూల్ అని.
ఆ తర్వాత బైబిల్ అంతా నేర్పించే ఒక సిద్ధాంతం ఏంటంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఇతరులు నిన్ను ఎంత గౌరవించాలని చూస్తావు, ఇతరులు నీ అవసరాలన్నీ ఎలా తీర్చాలని చూస్తావు, ఇతరులు నిన్ను ఎలా ప్రేమించాలని చూస్తావు, నువ్వు ఇతరులను ప్రేమించాలి. ఇప్పుడు ఉదాహరణకి పలానా మనిషి నువ్వు కనబడగానే నమస్కారం సార్ లేకపోతే వందనాలన్నా అని చెప్పాలి అని అనుకుంటే మొదటే మనము వందనాలు చెప్పాలని యేసుక్రీస్తు ప్రభువు బోధించిన సత్యం. కాబట్టి అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు నీ లోకంలో మనం అనుసరించి జీవిస్తూ ఉంటే ఆ నిత్య జీవంలో మనం నడుస్తున్నాం. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉంది. ఆ వాక్యం వెలుగులో అది ఆ వాక్యం మనకి వెలుగుగా ఉండి ఏ మార్గంలో నడవాలో, ఏది ఆలోచించాలో, ఏది మాట్లాడాలో, ఏది చూడాలో, ఏది చేయాలో అన్ని ఆ ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తర్వాత నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి తనంతటా తాను ఎలాగూ జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము. తండ్రి సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు చంద్రయాన్ 2లో ఆ చంద్రుడి మీదకి వెళ్ళిన కెమెరా చంద్రుడిని ఫోటోలు తీసి వీడియోలు తీసి పంపిస్తూ ఉంటే ఎంతవరకు చంద్రుడిని సమీపంగా చూడని మనుషులు చంద్రుడిని దగ్గరగా చూసి చంద్రుడు ఇలా ఉంటాడు, ఇలా పరిభ్రమిస్తూ ఉంటాడు, చంద్రుని యొక్క వైశాల్యము, చంద్రుని యొక్క అందము అవన్నీ చూసి ఇప్పుడు చంద్రుడి గురించి ఇంకా ఎక్కువగా రీసెర్చ్ చేయడానికి ఆ దేవుడు సహాయపడవచ్చు. అలాగే దేవుడి గురించి మనం ఎరిగే పొంది ఆయనలో ఉన్న జీవం, ఆ జీవం ఏ జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జీవము. సృష్టికర్త అయిన దేవుడు ఆయనలో ఉన్న జీవం ఏంటో అదే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ జీవము ఆయన మనకివ్వడానికి లోకానికి వచ్చాడు. మళ్ళీ చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి తనంతట తానే ఎలాగున జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము. కాబట్టి తండ్రిలో ఈ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుడిలో ఉన్న జీవం, అద్వితీయ సత్య దేవుడైన ఆయనలో ఉన్న జీవము, అదే జీవం యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జీవాన్ని మనకివ్వడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అందుకే పరమ జీవము నాకు నీవ తిరిగి లేచెను. ఆ పరలోకములో దేవుడిలో ఉన్న పరలోకపు జీవం, ఆ దైవికమైన జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. తర్వాత రండి రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నంబర్ 138. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. యేసుక్రీస్తు ప్రభువులో జీవమునిచ్చే ఆత్మ నియమం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడిందంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదులో వారందరూ చెప్పండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదులో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఈ లోకంలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడటమే మనము దేవుని యొక్క కుమారులమని మనకి గుర్తన్నమాట. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటప్పుడు ఆ ఆత్మ మనకేమి ఇస్తుందంటే జీవాన్ని ఇస్తుంది అన్నమాట. ఏ జీవం అదంటే యేసుక్రీస్తు
ప్రభువులో ఉన్న జీవం. రండి, ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపక ఉండెను. కాబట్టి లోకంలో ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ వెలుగు ఆ చీకటి ఆ వెలుగును గ్రహించట్లేదు. ఇప్పుడు చీకట్లో ఉంటే ఏంటి, ఏ వస్తువు ఎక్కడ ఉందని కానీ ఎవరు ఎక్కడ ఉన్నారని కానీ ఏమి అర్థం కాదు. చీకట్లో సంచరించే మనుషులకి ఎక్కడ ఏముందో తెలియదు, ఎవరు ఏంటో తెలియదు, ఎవరిని గౌరవించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని పూజించాలో. ఈరోజు నేను పొద్దున వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయగానే ఈరోజు మదర్స్ డే. తల్లిని గౌరవించు, తల్లిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మీ తల్లి దూరంగా ఉంటే ఆమె ఫోన్ చేసి ఆమెతో మాట్లాడు, ఎలా ఉందో చెప్పు, ఎలా ఉందో అడుగు. ఇవన్నీ మెసేజ్లు అన్నమాట. ఈరోజు మదర్స్ డే కాబట్టి తల్లిని గౌరవించాల్సిన విధానం. అంటే మనుషులు కొన్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఈ మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అన్నమాట. తల్లిని జ్ఞాపకం చేసుకోండి, తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మీకోసం ఎంత ప్రయాసపడ్డారో వాటి గురించి కొంచెం ఆలోచించండి. చీకట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు అన్నమాట. తల్లిని కొట్టేవాడు నన్ను చూసారా? తల్లిని దూషించేవాడు, తిట్టేవాడు, ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. మాకు తెలియక చిన్నతనంలో మా అమ్మని ఏదనంటే ఆమె ఎన్ని మాటలు చెప్పేది. పలుకుతాడు కదా, అరే నేను మీ ఉత్సకై మీ వీధికై పెంచుతాను. మోటు భాష అన్నమాట. నా మాట వినట్లేదురా, నాకు ఎదురు తిరుగుతున్నారా అని చాలా బాధపడేది అన్నమాట. కాబట్టి లోకంలో ఆ జీవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాల్యూస్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఆ జీవం లేకుండా చీకట్లో ఉన్న వాడికి ఏం లేదు, వారి వరుసలు తెలియదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరిని గౌరవించాలో, ఎవరిని గౌరవించకూడదు, ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదు, ఎంతవరకు వినాలో అసలు ఏమీ తెలియదు అన్నమాట. అందుకే చీకటిని వెలుగుగా గమనించే వారికి శ్రమ అంటాడు దేవుడు. వెలుగుని చీకటని, మేలుని కీడని ఇచ్చు వారికి శ్రమ. ఏది కీడు చేస్తుందో దాన్ని ప్రేమిస్తూ ఉంటారు మనుషులు. సామెతల్లో సొలొమోను అంటాడు, జ్ఞాన స్త్రీ పెదవుల నుండి తేనె కారుతా ఉంటారు, ఆమె మాటలు ఎంత లాలనగా ఉంటాయో అంటాడు. ఆ మాటలే మనుషులు ఇష్టపడతారు. ఉన్నట్టు మాట్లాడితే ఇష్టపడతారు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే యథార్థవాది లోక విరోధి. సత్యం చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇది తినకూడదురా, నువ్వు ఇది చేయకూడదు, ఇలా పచ్చగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఎవరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? నువ్వు అన్నీ తినవచ్చు, నువ్వు అన్నీ చేయొచ్చు, నీకు ఏ జబ్బు లేదు అనే వాళ్ళ దగ్గరికి అలా చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు మనుషులు మోసం చేస్తారన్నమాట. జబ్బు ఉన్న వాడికి నీకు జబ్బు లేదు అని చెప్తే ఏమవుతుంది? వాడు అన్ని తింటాడు, తొందరగా డౌన్ తప్ప కట్టేస్తాడు. కాబట్టి ఈ లోకంలో నీకు ఏ జబ్బు లేదు, నువ్వు చాలా మంచోడు, నువ్వు దేవదూతలాగా ఉన్నావు, అబ్బా నువ్వు ఎలాగున్నావు అంటే దేవుడిని చూసినట్టే ఉంది, అమ్మ నువ్వు నేను చూస్తే దేవదూతను నాకు అని పొగుడుతూ ఉన్నాను అనుకోండి, చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అందుకే దేవుడు యెషయా గ్రంథంలో సమాధానము సమాధానం అని చెప్పి నా ప్రజల గాయాల్ని పైన నూనె రాస్తా ఉన్నవి అబద్ధ బోధకులు. వాళ్ళంటేనే మనుషులకు ఇష్టం. సత్యం చెప్పి ఇది సత్యమైన మార్గము, ఈ మార్గంలో నువ్వు నడిస్తే నిత్య జీవానికి వెళ్తావని ఉన్నట్టుగా వాక్యం చెప్పేవాళ్ళంటే మనుషులకి అంతా ఇష్టం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే యోహాను సువార్త, రండి యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను, ఆయనలో జీవం ఉండెను, ఆయనలో వెలుగుండెను,
ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ జీవము, ఆ వెలుగై ఉన్న ఆయన ఈ లోకంలో ఉండెను గాని లోకం ఆయనను మూలముగా కలిగేను గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. కాబట్టి ఇది మనం ఉన్న యథార్థమైన స్థితి, మన సృష్టికర్తలు. అందుకే యెషయా గ్రంథంలో గాడిద తన సొంత వాని దొంగి తెలుస్తుంది. ఈ లోకంలో నోరు లేని జంతువులకు కూడా తెలుసంట తమ యజమానుడు ఎవరో, తమను పోషిస్తుంది ఎవరో. అయితే నా జనులకు తెలియలేదు, ఇశ్రాయేలు ప్రజలకి తెలియలేదు. తమను పుట్టించిన ఆ దేవుడి గురించి, ఆ జీవం కలిగిన దేవుడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆ మనుషులకు లేకుండా ఉన్నారు. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి. యేసుక్రీస్తు వారు జీవము నేనే, పునరుత్థానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు ఎప్పుడూ చనిపోడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది. ఆయన ఈ లోకంలో మరణాన్ని, సమాధిని, సైతాన్ని జయించి పునరుత్థాన జీవముతో ఆయన లేచాడు. ఆ పునరుత్థాన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. తర్వాత రండి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఇదే పేజీ. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు. లోకంలో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఈ లోకంలో మనుషులందరూ మార్గం ఏంటో తెలియకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు మార్గంలో నిలిచి చూడండి. ఆ మార్గాల్లో నిలిచి మీరు ఆ మార్గంలో వెళ్ళే వారిని అడగండి, మేలు కలిగే మార్గం ఏది అని అడగండి, తెలుసుకోండి, దానిలో నడుచుకోండి, అప్పుడు మీకు జీవం కలుగుతుంది. ఈ లోకంలో మనుషులందరూ మార్గం తప్పిన వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే పునరుత్థానము, నేనే జీవము. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మానవులను చూశాడంట. మానవులను చూసినప్పుడు మానవులందరూ తమ మార్గాన్ని చెరిపేసుకుని ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. పేజ్ నంబర్ 5. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని. కాబట్టి దేవుడు ఆ మనుషుల యొక్క హృదయాన్ని చూసినప్పుడు ఈ మనుషులు బాల్యం నుండి వాటి చెడిపోయిన మనసులే, వారి హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. కీర్తనకారుడు అంటాడు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ మనసులో అనుకుంది. దేవుడు లేడు, దేవుడిని చూడడం, దేవుడి గురించిన మనమేమీ చేయాల్సిన పని లేదు. నిన్న శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్లో భక్తుల వర్తమానంలో మాట్లాడుతున్నాను. దేవుడు అంట ఈయన మేలు చేసేవాడు కాదు, ఈయనకి వీడు చేసేవాడు కాదు అని మనుషులు అనుకుంటా సంచరిస్తారు. అంటే దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా కలిగి దేవుడు వెళ్ళాలి, కావాలి, ఏదో 10 రూపాయలు కాంపేసి చేస్తే ఆయన మేలు చేయడు, కీడు చేయడు అని మనసులో అనుకుని తమ మనసులో ఉన్న అజ్ఞానము, తన మనసులో ఉన్న హృదయ కాఠిన్యము, తమ హృదయంలో ఉన్న అజ్ఞానం చేత ఈ లోకంలో దేవుడు మేలు చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదని మనుషులు అనుకుంటా సంచరిస్తారు. కానీ ఈ లోకంలో ఆయన జీవం కలిగిన దేవుడు ఆ హృదయ కాఠిన్యం నుండి, మనోనేత్రాల బుద్ధిదనం నుండి ఆయన విడిపించి మార్గం చెరిపి వేసుకున్న వీరందరినీ ఆయన యొక్క మార్గంలోనికి నడిపించడానికి
ఆయన మార్గముగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. రండి, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకూడనట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. కాబట్టి లోకమునకు వెలుగుగా, ఈ లోకమునకు జీవముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆ జీవం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ 3 మాటలు చదువుకుని ప్రభువులలో ప్రవేశిస్తాం. రండి, మొట్టమొదటి మాట సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. సామెతలు 12:28. నీతి మార్గమునందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనంలో మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం రాస్తున్నాడంటే, జీవం ఎక్కడుంది అంటే నీతి మార్గంలో జీవం ఉంది అని చెప్తున్నాడు. లోకంలో యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడంటే సొలొమోను ఏం చెప్తున్నాడంటే ఆయన నీతి మార్గంలో జీవం ఉంది అని. ఆ మార్గంలో మరణమే లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. యోహాను 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. సొలొమోను ఏం చెప్పాడు? నీతి మార్గంలో జీవం ఉంది, అందులో మరణమే లేదు. నన్ను వెంబడించువాడు చీకటిలో సంచరించక జీవపు వెలుగు కలిగి. నన్ను వెంబడించే వారి యొక్క మరణానికి తావే లేదన్నమాట. ఆ జీవపు వెలుగులో ఆయన అడుగుజాడలో సంచరిస్తూ, ఆయన గురించి వింటూ, ఆయన గురించి ధ్యానిస్తూ ఈ లోకంలో మనం ఆయన మార్గాల్లో నడుస్తున్నామంటే ఇక మరణానికి మనకి సంబంధమే లేదు. అందుకే పౌలు రాస్తాడు యోహాను 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, జీవం కలిగిన దేవుని మందిరానికి విగ్రహాలకి ఏంటి సంబంధం? క్రీస్తుకి బెలియాలకి ఏంటి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది? మీరు జీవం గల దేవుని కుమారుడు కుమార్తెలని దేవుడు పిలుస్తున్నాడని చెప్తాడు. కాబట్టి నీతి మార్గంలో జీవం ఉంది, అందులో మరణమే. నన్ను వెంబడించుకోవడ చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండటానికి నేను ఈ లోకానికి జీవంగా వచ్చాను. కాబట్టి ఆ నీతి మార్గంలో, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుస్తామంటే మనము జీవంలో, మనకి మరణం అనేది లేనే లేదు. ఈ లోకంలో నేను జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. దేవుడిని అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు కోటాను కోట్ల మంది ఉండొచ్చు కాక, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. దీని దిగువాడు సాగుకున్నట్లు పరలోకము నుండి మానవులకి జీవాహారంగా నేను వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, చదువున్నామంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 6వ అధ్యాయం 32వ వచనం నుండి ఏమంటాడంటే, పరలోకము నుండి వచ్చిన ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి లోకంలో, పరలోకంలో ఉన్న తండ్రి ఆ జీవం మనుషులందరికీ ఇవ్వాలని సంకల్పించిన వాడై
ఆయన ఈ లోకానికి పంపిస్తే ఆయన వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు. మీ పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు, మన్నాను భుజించి కూడా చనిపోయారు. అయితే దీనిని భుజించేవాడు సావకుండాట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. యోహాను సువార్త 6:38 నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. 41 కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సణుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చిన ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే. నీతి మార్గంలో జీవం ఉంది, ఆ మార్గంలో మరణమే లేదు. యేసుక్రీస్తు ప్రభువారి ఆ మార్గంలో ఆయన అడుగుజాడలో నడిచే వారికి మరణమే లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఆ జీవము నా శరీరమైన ఆహారంలో ఉంది అంటే. పరలోకం నుండి దిగి వచ్చి నీకు అనుగ్రహించిన ఆహారం నా శరీరం, నిజమైన ఆహారం. దీనిని తినవాడు ఎల్లప్పుడూ జీవించినట్లు పరలోకం నుండి దిగి వచ్చి మానవులకు జీవం ఇచ్చేది నా శరీరం అనే ఆహారం. మొదటిగా జీవ మార్గంలో నీతి మార్గంలో జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో జీవం, ఆ మార్గంలో మరణమే లేదు. రెండవది ఆయన యొక్క జీవము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రోజులో. మూడవ సామెతలు 14:30 సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు. అక్కడ సాత్వికమైన మనస్సు, మంచి మనస్సు, ప్లెయిన్ వర్డ్స్, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. టైం అయిపోతుంది కానీ రండి 112 దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి గురించి ఇక్కడ కీర్తనాకారుడు కొన్ని మంచి మాటలు రాస్తారు. అందరం కలిసి చదువుతాం. పేజ్ నంబర్ 512. 112 కీర్తన అందరం కలిసి మొదటి నుండి 512 పేజీలో 112 కీర్తన అందరం కలిసి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడు. కలిమి సంపద వారి ఎంట ఉండదు, వారి నీతి నిత్యము నిలుచు. యథార్థవంతులకు చీకట్లో వెలుగుతుంది, వారు కటాక్షము వాత్సల్యత నీతి గలవారు. దయాళులు అప్పించువారు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి రాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంది, వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంది. వాడు దుర్వార్తకు జడియడు, వాడి మనస్సు స్థిరముగా ఉంది. చాలు. కాబట్టి దేవుని యొక్క మార్గాల్లో నడిచే వారి యొక్క మనస్సు గురించి ఇక్కడ చెప్తున్నాను. సాత్వికమైన మనస్సు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళెప్పుడు నీతిమంతుల సభలో జ్ఞాపకం చేయబడతా ఉంటారు. కలిమి సంపద వారి గృహాల్లో ఉంటారు. వారు ఎల్లప్పుడూ దయగలిగి మాట్లాడుతూ ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు, ఇతరులకు అప్పించేవారుగా ఉంటారు. ఇతరులకు అప్పించేవాళ్ళు అంటే మీ స్థాయికి మించేవాళ్ళంటే ఏదైనా అవసరం అయితే జానండి ఎవరైనా అడిగితే ఒక 500-1000 రూపాయలు అయితే వెంటనే ఇచ్చేస్తాను. మన స్థాయి 500-1000 రూపాయలు, అంతకు మించి 1000 ఆడ దగ్గర 7 దగ్గర తెచ్చిస్తే తర్వాత మన సాక్ష్యాన్ని చాలా అవమానపరుస్తాం. ఆ మనిషి మందిరానికి వస్తే మనిషి అప్పడుగుతాడని మనం మందిరానికి రాలి, ఎవరితో గొడవ పడితే ఆ మనిషి ముఖం చూడలేక మందిరానికి రాలి, ఇంట్లో భార్య భర్తను తిట్టుకున్నా కొట్టుకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థించండి.
ఇవన్నీ దేవుని యొక్క సన్నిధిని, జీవాన్ని, ఆ నీతిని, ఆ వెలుగుని మనకు దూరం చేసే స్థాయికి నుంచి అప్పుడు కూడా అధిక వడ్డీకి, ఇప్పుడు ఒకళ్ళు 50,000 డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల్లో ₹1,00,000 ఇస్తా ఉన్నారు అనుకోండి, పొలోమని డబ్బులు కట్టేస్తారు. అది అత్యాశ, దురాశ. దానివల్ల నష్టపోతా ఉంటాం, దానివల్ల జగడాలు వస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా గ్రహించాలి. ఇతరులు అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుని అలాగ మనం జీవించాలి. అప్పుడు మనం జీవం కలిగి దేవుని యొక్క మార్గాలను నడుస్తాం. మొదటి మాట ఏంటంటే నీతి మార్గంలో జీవం ఉంటుంది. అందులో మా మరణమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలో నడిచే వారందరూ జీవం కలిగి. రెండవ మాట, ఆ జీవం ఆయన యొక్క శరీరంలో, ఆ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో, ఆ పరులకు జీవాహారానికి సాదృశ్యంగా ఆ జీవాన్ని దేవుడు దాచుకుంటాడు. మూడవది సాత్వికమైన మనస్సు, జీవం. ఈ లోకంలో సాత్వికమైన మనస్సు అంటే 112వ కీర్తనలో రాసిన మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, మార్గాల్లో అన్నిట్లో ఆ జీవం అనేది తొణికిస్తాడుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితమే సాత్వికమైన మనస్సునకు సూచన. వారిలో జీవం ఉంటుంది. కాబట్టి సాత్వికమైన మనస్సు కలిగిన వారు ఎవరికి కీడు చేయరు. సాత్వికమైన మనస్సు కలిగిన వారు అందరికీ మేలే చేస్తారు. అందుకే పౌలు రోమపత్రికలో రాస్తాడు, శక్తిమంత మనుషులందరితో సమాధానం. మూడవది, మొదటిది నీతి మార్గంలో జీవం, అందులో మరణమే లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం. రెండవది ఆయన యొక్క శరీరంలో జీవం ఉంది, ఆ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో ఆ జీవాన్ని దేవుడు దాచి. మూడవది సాత్వికమైన మనస్సు, జీవం ఉంటుంది. దేవుని భయభక్తులు కలిగిన జీవితము జీవంతో నిండి. చివరి యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో జీవం ఉంది. ఆ జీవం మనకి విమోచన కలిగించింది. ఆ తర్వాత ఆ యొక్క రక్తంలో పాల్పొందొచ్చు ఉండే కొలది మనం ఆ జీవంలో ఎదుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఈ లోకంలో పరలోక పట్టణాన్ని గురించి, నూతన యెరూషలేము గురించి, అది వెలుగు నివసించే పట్టణం. దేవుని యొక్క వెలుగు ఆ పట్టణంలో ప్రకాశిస్తూ ఉంటుందని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో ఆ జీవపు వెలుగు గురించి మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. అందరం కలిసి, ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్ల అయ్యే దానికి జీవం. 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడదు. 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినను దానికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగములు రాజ్యము. దేవుని యొక్క వెలుగు ఈ లోకంలో, ఆ జీవపు వెలుగు పరలోక పట్టణంలో మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవము మనం పొందుకున్న వారిని ఈ లోకంలో జీవిస్తూ దేవుని కనపరిచే కృప దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఒకప్పుడైతే మనం జీవమునకు, ఆ వెలుగుకి దూరంగా ఉన్నాం. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ మాట చెప్తారు. రండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకున్నట్టు లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము కానీ చీకటియే ప్రాప్తించుచున్నాము, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే. కాబట్టి వెలుగు కోసం, నీతి కోసం కనిపెట్టుకుంటున్నారంట. ఆ నీతి వారికి దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభునందు మనందరికీ నీతి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభునందు మనందరికీ వెలుగు అనుగ్రహించబడింది.
ఆ వెలుగు, ఆ జీవము నీతి మార్గంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉంది. సాత్వికమైన మనసులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో లోకంలో ఆయన వైపు చూస్తూ ఈ లోకంలో మనం జీవిస్తే కీర్తనకారుడు అంటాడు 86వ కీర్తన 4వ వచనంలో, నా ఆత్మను దేవుని తట్టు దేవుని వైపు చూస్తూ, ప్రభా నాకు ఆత్మీయమైన జీవము, ఆ జీవములో ఎదిగే కృపను నాకు అనుగ్రహించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటే దేవుడు ఆ వెలుగుని, ఆ జీవాన్ని మనకి సమృద్ధిగా ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ గొర్రెలకు జీవం కలుగుటకును, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో గొర్రెలకు జీవం కలుగుటకును, ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందండి. ఆ జీవం యొక్క సమృద్ధిలో మనం ఎదిగినట్లుగా దేవుడు మనందరికీ సహాయం. రండి మొక్కల మీద వచ్చి మనం పరిశీలించుకుంటాం, పరీక్షించుకుంటాం, ప్రభు యొక్క శరీర రక్తాలు పాల్గొంటాం. మనందరం లేచి నిలబడి పాట పాడుతున్న సమయంలో దేవుని పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచాను నాతో ఉందా. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 487, పెద్ద పాటల పుస్తకాలు ఉంటే 604. చిన్న పాటల పుస్తకాల్లో 487, పెద్ద పాటల పుస్తకాల్లో 604. Amen.
ఆరాధన వెంటనే దానికి ప్రేమను సిద్ధపరచాలి. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తాం. ఆరాధన అయిన తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది. మందిరం శుభ్రపరిచిన తర్వాత ఎవరన్నా యూత్ మీటింగ్ దొరికాయి ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తాం. తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటలకి బయలుదేరి సుమార్తెగా వెళ్ళి తెక్కెళ్ళపాడు అంత్యోదయ ప్రార్థనా మందిరంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా కూడుకు అక్కడ దేవుని పరిచయం చేస్తున్న సహోదరుడు చిన్నకొండయ్య మనకి కుమారుడు తిమోతికి ఆరాధనకి కుమార్తెను దేవుడు అనుగ్రహించారు. ఆ బిడ్డను నెలన్నింటిలో కాపాడుతూ వచ్చారు. ఈరోజు కృతజ్ఞతా కూడిగా బిడ్డకి పేరు పెడతారు. కాబట్టి సంఘం అంతటిని చిన్నకొండయ్య తెక్కెళ్ళపాడు అంత్యోదయ ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ 5 గంటలకి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి అక్కడ 7 గంటలకి మీటింగ్ పెట్టారు. సువార్తకు రాగలిగిన వాళ్ళు రండి. సువార్తకు రాలేని వాళ్ళు 7 గంటలకి అక్కడ జరిగే కృతజ్ఞతా కూడికి సంఘం అంతటిని ప్రేమతో ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్కరూ పాల్పొందాలని ప్రేమతో మీకు మార్చేస్తారు. ఆ తర్వాత 5వదిగా మనకి మంగళవారం సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. ఆ తర్వాత ఈ వారంలో శుక్ర శని ఆదివారాల్లో గురు శుక్ర శని 3 రోజులు బెల్లంపల్లిలో ప్రత్యేకమైన మీటింగ్స్ వార్షికోత్సవం కూడిక బెల్లంపల్లిలో పేరు అన్న పరిచయం చేశారు. అక్కడ పిల్లలు అక్కడ పరిచయం చేస్తున్నారు. 16, 17, 18 తారీఖుల్లో గురు శుక్ర శనివారాల్లో బెల్లంపల్లిలో ప్రత్యేక మీటింగ్ ఉంటాయి. గురువారం సాయంకాలం మనకి ఇక్కడ బైబిల్ స్టడీ ఉంటుంది. తర్వాత శుక్రవారం తెక్కెళ్ళపాడులో ఆల్ నైట్ ప్రేయర్. ఇక్కడ సంఘ ప్రార్థన ఉంటుంది. మరియా ప్రార్థనా మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్. తెక్కెళ్ళపాడు అంత్యోదయ ప్రార్థనా మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మంగళవారం సిస్టర్స్ మీటింగ్, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సంఘ ప్రార్థన ఇక్కడ మరియాలో, తెక్కెళ్ళపాడు అంత్యోదయలో ఆల్ నైట్ ప్రేయర్ కలిగి. ఆ తర్వాత 16వ తారీఖు నుంచి బెల్లంపల్లిలో జరిగే ప్రత్యేక వార్షికోత్సవ కోరికల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఆ 3 దినాలు ఎవరైనా ఏకీకరించాల్సి ఉంటే రాగలిగిన వాళ్ళు 16వ తారీఖు ఉదయం 9 గంటలకి ఇక్కడికి వస్తే దానిలో బెల్లంపల్లి. అలాగే వారి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు ఏకీకరించాలని ప్రేమతో మీకు మనం చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నిన్న నేడు రీతిగా ఉన్న దేవుడు తండ్రి స్తోత్రములు. మేము మాసం 2వ ప్రభుత్వంలో పరిచయలో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు తండ్రి. మీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రజలు మీకు తీసుకొచ్చిన కానుకలు బట్టి స్తోత్రాలు బట్టి మీ ఆశీర్వాదం ఉంచండి ప్రభువా. మీ ప్రజల యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత మీరేమి మహిమలో తీసుకురావాల్సిందిగా గత వారి కార్యక్రమాల్లో సహాయపడుతూ వచ్చారు తండ్రి ప్రభువా. ముందున్న వారి కార్యక్రమాల్లో కూడా మీరే సహాయం చేయండి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు జరిగే బహిరంగ సువార్త సమయాన్ని దీవెనకరంగా చేయండి. రాత్రి 7 గంటలకి తెక్కెళ్ళపాడు చిన్నకొండయ్య మనవరాలు పేరు పెట్టే సమయంలో మీ దీవెన, మీ ఆశీర్వాదం కుటుంబానికి తోడుగా ఉంచండి. ఈ ప్రజలందరూ వారి యొక్క సంతోషంలో కృతజ్ఞతా కూడికలో పాల్గొనడానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దాసన్న దేవదాసన్న తెలపాలి పరిచయకెళ్ళాడు. దాసు మీ ఆరోగ్యకరమైన బలమైన హస్తాలను బలపరిచి బలపరిచి అలాగే మా తండ్రి ఆయా బలహీనతలో ఉన్న కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి. దినం విసర్గలో కనబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వివాహాల కొరకు ఎదురుస్తున్న వారికి మంచి వివాహ సంబంధాలు దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్న వారికి మంచి ఉద్యోగాలు మీరు దయచేయవలసిందిగా వృద్ధాప్య బలహీనతల్లో ముసలితనంలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని కనికరించి మీరు ఎదురు చూపుతూ రావాల్సిందిగా వెళ్ళి ఇంకా షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ అనేక చెప్పుకొని గుండె జబ్బులు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారన్న సమస్యలు, వారన్న బలహీనతలన్నిటి నుంచి మీరే విడిపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రమాదేవి భర్త
ప్రభు ఆంజనేయులు గారి ఆరోగ్యం కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి, కనికరించండి. అలాగే గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భాగ్యవత కొరకు, శ్రావణి కొరకు, బ్యూలా కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్యామవారి బ్యూలా 9 నెలల గర్భవతిగా ఉంది. 7వ తారీఖు డేట్ ఇచ్చారు. జూన్ 7వ తారీఖున ప్రభు ప్రస్తుత కొరకే సిద్ధపరచండి. అలాగే భాగ్యవతాన్ని కనికరించండి. శ్రావణి గర్భాలు దయచేశారు. నన్ను మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చైతన్య కళ కోర్సుగా కల్పించిన బాబుని బట్టి వందనాలు. నేను బాబులు పెంచడానికి కూర్చోకండి. ప్రసాద్ గారికి కంటి చూపు విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం, నూతన బలము, శక్తి దయచండి. సంపూర్ణమైన కంటి చూపు మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం తండ్రి. కనికరించండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి. దాని కొంచెం ఆరోగ్యం దయచండి తండ్రి. ప్రయాణిక ఆటోలో పడి దెబ్బలు తగిలినాయి, తలకు 2 కుట్లు వేశారు. నిరాశాన్ని కనికరించండి. రోజులంతా బాధపడుతుంది. ఎంతో ప్రభావ బాధ నుండి మీరు నెమ్మదిని బట్టి స్తోత్రాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము, నూతన బలము, శక్తి ఇంకా అనేకమైన బలహీనతలో ఉన్న ప్రియులను కనికరించుకుంటాన్ని ప్రభు చూపుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మోకరించి ప్రతి కుటుంబాన్ని మేలుపరికే జ్ఞాపకం చేస్తుంది. ఎవరి అవసరతలో ఉన్నారు సమస్తం ఎరిగిన దేవుడు. వారి యొక్క సమస్తాంతలు యేసుక్రీస్తు ప్రభునందున మహిమశ్వరులో మీరే తీర్చి ప్రభావ గుణించదగిన వారిని ధైర్యపరిచే దేవుడు. ప్రభావ ఆయా రకాలైన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలను దయచేసి బిడ్డలు సంతోషంగా ఈ లోకంలో జీవించడానికి వారి పట్ల మీ ప్రత్యేకమైన కృపను గ్రహిస్తురావాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు ప్రభావ ఎలక్షన్స్ జరిగినట్టుగా ప్రభావ మీ చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని ప్రభావ మీ ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారిని మీరే ఎన్నుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నీతి న్యాయములతో పరిపాలన చేసేవారు, మీరు భయభక్తులు కలిగిన వారిని ప్రభావ ఈ దేశంలో మీరే మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మా దేశంలో ఉన్న విగ్రహారాధన, అసమానతల్ని మీరే తొలగించి ప్రజలందరూ సంతోషంగా నెమ్మదిగా జీవించడానికి ప్రభావ ఏ ప్రభుత్వం మీ చిత్తంలో ఉందో మీరే మీ చిత్తాన్ని మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా కనికరించుకుంటండి. మీ దయగల హస్తాలకు అర్పించుకుంటాం. ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికరించి సహాయం గత వారి కార్యక్రమాలు ఇంట్లో సహాయపడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. ముందున్న వారి కార్యక్రమాలు కూడా మీరే సహాయం అలాగే తండ్రి. ఎలక్షన్స్ డ్యూటీలో పాల్గొంటూ ప్రార్థన స్థానం కొన్ని ప్రతి ఒక్కరిని నేను ఒక జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క ఎలక్షన్ బాధ్యతలన్నీ నమ్మకంగా నెరవేర్చడానికి మీరే ప్రతి విధమైన టెన్షన్, స్ట్రెస్ నుంచి మీరు దూరపరచండి. ప్రభావ ప్రతి విధమైన అంధకారం నుంచి ప్రభావ దౌర్జన్యాలన్నిటి నుంచి మీరే దూరపరచండి. నెమ్మదిగా ప్రభావ శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ జరగడానికి మీరే చూపుతూ రావాల్సిందిగా ప్రేమానందరం ఈ ప్రజలైన వారు వారి గృహాలకు వెళ్తుండగా మేమందరంలో ఉన్న సమృద్ధి మేరు మెండైన ఆశీర్వాదాలతో వారిని గృహాలకు సంతోషంతో పంపించినాం. సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకే ఆరోపిస్తాం. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరవలసిన మనకు సర్వలోకంలో పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైంది నడిపించును గాక. శాంతి జలము చెంత నడిపించును. శాంతి జలము చెంత నడిపించును. అభిషము ప్రాణ